మీకు ఇంగ్లీష్ వచ్చా? మరీ ప్రొఫెషనల్ ఇంగ్లీష్ అవసరం లేదు గానీ, కొంచెం వచ్చు గదా! మీరు రెడీ అంటే ఒక చిన్న ప్రశ్న వేస్తా. రెడీనా? 'సావెన్ థర్స్‌డే, 6 హరేంద్ర 60' అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఓకే. 'సావెన్ థర్స్‌డే, 6 హరేంద్ర 60' మీకు నిజంగా ఇంగ్లీష్ తెలిస్తే గనక, మీరు నిజంగా టాలెంటెడ్ అయితే గనక దీన్ని డీకోడ్ చేయండి చూద్దాం. ట్రై చేయండి ఒకసారి. అవసరమైతే ఎక్స్‌పర్ట్స్ హెల్ప్ గూడా తీసుకోండి. ఫోన్ ఏ ఫ్రెండ్, పింగ్ ఏ ఫ్రెండ్, మీట్ ఏ ఫ్రెండ్. మీ ఇష్టం. వీలైతే ఎలా ట్రై చేయాలనుకుంటే అలా ట్రై చేయండి. ఆన్సర్ మాత్రం చెప్పండి. మీ వల్ల కావట్లేదు కదా! సరే నేనే చెప్పేనా? వినండి. అది 7,660 రూపీస్ ఓన్లీ. షాక్ అయ్యారా? ఇదోకే. పైన చెప్పింది ఏ భాషలో అని అడుగుతున్నారు కదా! అది కూడా ఇంగ్లీషేనంట. హిమాచల్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి చెక్ మీద అక్షరాల్లో రాసిన అమౌంట్ అది. సర్లేండి. ఏదో కొంత చదువుకున్న వ్యక్తి ఇంగ్లీష్‌లో ట్రై చేసుంటాడు. దాన్ని గూడా కామెడీ చేస్తున్నారా మీరు అని ఫీల్ అయిపోకండి. ఎందుకనంటే అది రాసింది ఓ ఇంగ్లీష్ టీచర్‌ట. ఇప్పుడు మాత్రం షాక్ అవ్వాల్సిందే. నిజం. స్కూల్‌లో పిల్లలకు ఇంగ్లీష్ నేర్పించే గవర్నమెంట్ టీచర్. వారిని ఏంటి ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీషా ఇది? ఇక పిల్లలకి ఏం నేర్పిస్తాడు అని డౌట్ వచ్చింది కదా మీకు? దగ్గర దగ్గర అలాంటి డౌటే ఇటు అధికారులకు గూడా కొంచెం లేట్‌గా వచ్చినా సస్పెండ్ అయితే వెంటనే చేసేసారట. ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌కు నోటీసులు కూడా ఇచ్చారు. ఆ నోటీసులు ఇంగ్లీష్‌లో ఇచ్చారో, లేక స్థానిక భాషలో ఇచ్చారో తెలీదు. ఒకవేళ ఇంగ్లీష్‌లో ఇస్తే ఆ హెడ్ మాస్టర్‌కు ఇంగ్లీష్ వచ్చో రాదో పాపం. ఏంటో ఈ ఇంగ్లీష్ బాధలు.